హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే 28 రకాల టిప్స్ అండి. ఆ 28 రకాల టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి. చివరిదాకా చూసిన తర్వాత మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే సిలిండర్ని కొత్తది పెట్టాలనుకున్నప్పుడు ఇలా లాక్కొని వెళ్తూ ఉంటాము. ఎందుకంటే బరువు ఉంటుంది కాబట్టి మనం ఎత్తలేము. ఇలా లాక్కొని వెళ్ళేటప్పుడు ఈ విధంగా గీతలు అనేది పడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా పాలిష్ బండల పైన అయినా, టైల్స్ పైన అయినా, లేదంటే గ్రానైట్ బండల పైన అయినా పడినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. అలా గీతలు పడకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదంటే కింద డోర్ మ్యాట్ను వేసుకొని సిలిండర్ కింద మనం లాక్కొని వెళ్ళామనుకోండి, ఈజీగా లాక్కొని వెళ్ళొచ్చు. లాక్కొని వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే స్టవ్ పైన రకరకాల ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాం కదా. ఫిష్ అలాంటివి చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఫిష్ చేసినా, ఎగ్స్ చేసినా అలాంటప్పుడు మనము కిచెన్లో మనము ఏదేదో స్ప్రేలు అనేది వాడుతూ ఉంటాము. అలా వాడకుండా కెమికల్స్ ఉన్నట్టు వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా న్యాచురల్ టిప్ని అయితే ట్రై చేయండి. కిచెన్ మొత్తం మంచి వాసన అయితే వస్తుందన్నమాట. మనం రూమ్ స్ప్రే అవి వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనం కొద్దిగా స్టవ్ పైన పెన్నం పెట్టేసి దానిపైన కొద్దిగా పసుపును వేసి ఇలా వేయించినామనుకోండి, మంచి అరోమా ఉంటుంది. కిచెన్లో ఉండే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుందన్నమాట. అసలు మంచి స్మెల్ వస్తుందండి. న్యాచురల్ ఫ్లేవర్ కాబట్టి సూపర్గా ఉంటుంది. ఈ ఫ్లేవర్ని మనం పీల్చినా కూడా జలుబు అలాంటివి ఉన్నా పోతాయి అన్నమాట. అందుకోసమని బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా పసుపును వేయించి తర్వాత ఆఫ్ చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ టిప్, మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు బియ్యం సంచిని అయితే ఇలా చుట్టేస్తూ ఉంటాము. అలా చుట్టడం వల్ల దాంట్లోకి పురుగులు, చీమలు, బొద్దింకలు పోతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇలా ఒక వేస్ట్గా ఉండే గాజును తీసుకోండి. తర్వాత సంచిని అయితే ఈ విధంగా చుట్టండి. చుట్టిన తర్వాత గాజుని అయితే ఎక్కించేసేయండి. ఈ విధంగా పెట్టినామనుకోండి, మనం ఎన్ని రోజులకు సమ్మర్ కాబట్టి ఊర్లకు వెళ్ళేసి వచ్చినా లోపలికి ఏమీ పోవు అనమాట. అలాగే తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈసారి ఊరికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే టీ పొడి తెచ్చుకుంటాం కదా. టీ పొడి తెచ్చుకున్న తర్వాత మనం టీ డబ్బాలు అయితే ఇలా పోసి పెట్టుకుంటూ ఉంటాము. మనము ఫస్టే ఓపెన్ చేసాం కాబట్టి ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం డబ్బాలో పోసినప్పుడు ఫుల్గా అయిపోతుంది అనమాట. అంటే మనకు స్పూన్ కూడా పట్టనంత ప్లేస్ అయితే నిండిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనం స్పూన్ ఇలా పెట్టేస్తామంటే అస్సలు పట్టదు. అలానే పక్కన పెట్టేసినామనుకోండి, ఎక్కడో ఒక చోట పడిపోతుంది. అలాగే మనకు మెజర్మెంట్ అనేది ఈ స్పూన్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి దీంతోనే తెలుస్తుంది. అందుకోసమని ఈ విధంగా తిప్పించేసి పెట్టండి. తిప్పించేసి పెట్టేసినామనుకోండి, ఈజీగా సరిపోతుంది. మనం 2-3 రోజులు టీ పొడిని వాడిన తర్వాత మళ్ళీ నార్మల్గా పెట్టేసుకోవచ్చు. టిప్ నచ్చింది కదా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే టీ పొడి అయితే పోసుకున్న తర్వాత ఈ ఖాళీ బాక్స్ని అయితే ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి. ఏంటంటే ఫస్ట్ అయితే ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత దీనికి బ్యాక్ సైడ్న డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అదైతే వేయండి. ఎందుకు అంటారా? చెప్తానండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం కిచెన్లో స్టవ్ దగ్గర మనము ఎక్కడైతే మనకి ఎక్కువగా కన్వీనియంట్గా ఉంటుందో అక్కడైతే దీన్ని అంటించేసేయండి. ఈ విధంగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనము స్టవ్కు వాడే లైటరు, తర్వాత చాకు, కత్తెర ఇవన్నీ ఉంటాయి కదండి. మనం సరుకులు కట్ చేసుకోవడానికి, పాల ప్యాకెట్ కట్ చేసుకోవడానికి కత్తెరలు అయితే వాడుతూ ఉంటాం కదా. అవి ఎక్కడంటే అక్కడ పెడితే వెతుక్కోవాల్సిన పని ఉంటుంది. అలా కాకుండా టైం వేస్ట్ కాకుండా వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈ విధంగా అన్నీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఏది కావాల్సో అది తీసుకొని వాడుకోవచ్చు. అలాగే దీన్ని బాత్రూంలో కూడా అంటించేసుకున్నాం అనుకోండి, మనం షాంపూ ప్యాకెట్లు వాడినప్పుడు అవన్నీ వేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సోప్ ప్యాకెట్లు అలాగే షాంపూ ప్యాకెట్లు అయితే వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఒక్కోసారి స్టవ్ ఎంత వెలిగించినా వెలగదు. మనము స్టవ్ కడిగేటప్పుడు దాంట్లోకి నీళ్లు అందిపోతుంటాయి కాబట్టి బర్నర్లోకి ఒక్కొక్కసారి స్టవ్ అనేది సరిగ్గా వెలగదనమాట. అలాంటప్పుడు మనము అలానే వెలిగించకుండా ఇలా అయితే ఫస్ట్ బయటికి అయితే తీయండి. తీసిన తర్వాత ఆ హోల్స్ ఉంటాయి కదండి, హోల్స్లో ఈ విధంగా ఒక సేఫ్టీ పిన్తో కానీ ఒక టూత్ పిక్ కానీ తీసుకొని ఈ విధంగా గుచ్చండి. ఇలా గుచ్చడం వల్ల మనం ఏదైనా వంట చేసేటప్పుడు పొంగిపోయినా, లేదంటే పాలు పొంగిపోయినా దాంట్లో ఇరుక్కొని బ్లాక్ అయిపోయి ఉంటాయి అనమాట. అలా గుచ్చడం వల్ల హోల్స్ అంతా ఓపెన్ అవుతాయి. తర్వాత మనం స్టవ్ వెలిగించినామనుకోండి, ఈజీగా అయితే వెలుగుతుంది అనమాట. అందుకోసమని ఎప్పుడైనా బర్నర్లు నానిపోయినప్పుడు కానీ, ఏదైనా పొంగిపోయినప్పుడు కానీ ఈ విధంగా అయితే చెయ్యండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 7th టిప్,
మనమైతే వంట తొందరగా కావాలనేసి ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టి వంట చేస్తూ ఉంటాం. చూడండి ఈ విధంగా మనకి ఈ విధంగా పెట్టడం వల్ల గ్యాస్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట. మనకు 2-3 నెలలు రావాల్సింది నెలకే అయిపోతుంది. ఎందుకు అంటే ఇలా ఎక్స్ట్రా మంట పెట్టి వండడం వల్ల. ఇలా పెట్టడం వల్ల మనకేం వంట తొందరగా కాదండి. అందుకోసం అనేసి ఎప్పుడైనా మనం ఏ గిన్నె పెట్టినా, కుక్కర్ పెట్టినా, ఏది పెట్టినా కింద అంటే మనం గిన్నెకు కరెక్ట్గా సరిపోయేటట్టు మాత్రమే పెట్టుకొని వంట చేసుకున్నామంటే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే సిలిండర్ అయితే తెచ్చుకున్న తర్వాత మనము సిలిండర్ ఎప్పుడు బుక్ చేసాము అనేది మర్చిపోతూ ఉంటాము. మనం కొత్తది పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి పొరపాటున అనుకోకుండా అయిపోతుంది. బంధువులు వచ్చినప్పుడు అయితే మరీ ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా కాకుండా మనం సిలిండర్ కనుక మనం ఎప్పుడైతే మనము పెట్టేస్తామో, సిలిండర్ అంటే పాతది అయిపోతేనే కొత్తది పెట్టేస్తూ ఉంటాం కదా. పెట్టినప్పుడే మనం ఈ విధంగా డేట్ వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు పెట్టామనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. మనం బుక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకోసమనే ఎప్పుడైనా సరే మీకు సిలిండర్ అయిపోయినప్పుడు ఈ విధంగా రాసుకొని కొత్తది పెట్టినప్పుడు రాసి పెట్టుకున్నారంటే మనకి ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు అయిపోతుంది అనేది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే సిలిండర్ పెట్టడం వల్ల ఒకే చోట కింద అనేది అంటే సిలిండర్ ఏ ప్లేస్లో అయితే పెడతామో దాని పక్కన అంతా చిలుము పట్టేసి టైల్స్ అంతా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఇలా కొద్దిగా వ్యాజ్లిన్ ఉంటుంది కదండి, వ్యాజ్లిన్ అనేది ఈ విధంగా సిలిండర్కి కింద మనము ఇలా పూసేసి తర్వాత మనము పెట్టుకున్నాం అనుకోండి, మనము ఎన్ని రోజులు కదల్చకుండా ఉన్నా కూడా చిలుము కానీ తర్వాత తుప్పు పట్టడం కానీ లేకుండా అలానే ఉంటుందన్నమాట. మనం మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన పనే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా సరే బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఒక్కొక్కసారి క్యాప్ తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఇలా లాగినప్పుడు థ్రెడ్ కూడా తెగిపోతుంది. అలాంటప్పుడు ఇలా మనం ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకోండి. ఆ థ్రెడ్ దగ్గర మనకి క్యాప్కు ఇలా ఒకటి స్టీల్ది ఇలా కుండి మాదిరి ఉంటుంది కదండి, దాంట్లో ఈ మనము ఏదైనా సరే స్పూన్ కానీ లేదంటే ఫోర్క్ కానీ పెట్టేసి ఇలా అన్నామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కువ కష్టపడకుండా థ్రెడ్ తెగిపోయినా కూడా పర్లేదు, ఈ విధంగా ఫోర్క్ తోటి అయితే మనం ఈజీగా క్యాప్ని అయితే తీసేయచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే సిలిండరు పెడుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మనకు సిలిండరు అది టైట్గా పెట్టామా లేదంటే గ్యాస్ లీక్ అవుతుందని టెన్షన్ పడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ విధంగా పెట్టి ఎత్తి చూడండి, ఇంకా అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. ఫస్ట్ అయితే దీన్ని ఇలా పైకి అనేసి తర్వాత పెట్టేయండి. మనం ఇలా ఎత్తి పట్టుకున్నాం అనుకోండి, అది ఊడొచ్చేసింది అనుకోండి, అది సరిగ్గా అతుక్కోలేదని. అలాగే మనం బాగా పెట్టిన తర్వాత ఈ విధంగా మనం పైన ఇలా క్యాప్ను పట్టుకొని పైకి ఎత్తినామనుకోండి, అది ఏం జారిపోలేదు, పైకి లేస్తున్నా కూడా అలానే ఉంది అంటే అప్పుడైతే క్యాప్ను మనం బాగా అంటే రెగ్యులేటర్ని కరెక్ట్గా పెట్టినట్టు అనమాట. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మనకి గ్యాస్ లీక్ అవుతుందని టెన్షనే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే మామిడికాయ పచ్చడి అయితే ఇంకా సీజన్ వచ్చింది కాబట్టి అందరు పచ్చళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా. మనము ఇలా పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఒక డబ్బాలోకి అయితే తీసి పెట్టుకున్నప్పుడు మనము ప్రతిసారి చట్నీ వేసుకునేటప్పుడు అంతా ఈ విధంగా మనమైతే మామిడికాయ ఉప్పతో గుజ్జుతో వేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా వేసుకునేటప్పుడు మనం స్పూన్తో వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది చాలా వచ్చేస్తుంది అనమాట. అలాగే పచ్చళ్ళలో కూడా ఆయిల్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటున్నాము. అలాగే ఆయిల్ కూడా తినడం చాలామందికి ఇష్టం ఉండదన్నమాట. అలాంటప్పుడు మనకు ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది, పచ్చళ్ళలో కూడా ఆయిల్ తగ్గిపోతుంది, మళ్ళీ పోసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా ఒక ఫోర్క్తో చూడండి, ఈ విధంగా ఒక ఫోర్క్ తోటి కనుక తీసుకున్నాం అనుకోండి, ఉప్ప వచ్చేస్తుంది, గుజ్జు వచ్చేస్తుంది, ఆయిల్ అనేది అస్సలు రాదనమాట. మనకు పచ్చళ్ళలో ఆయిల్ అలానే ఉండిపోతుంది. అలాగే మనకు ఆయిల్ ఎక్కువగా తిన్నామనే ఫీలింగ్ ఉండదు. ఈ విధంగా మనం కనుక తీసుకున్నాం అనుకోండి, పచ్చడి సపరేట్ అయిపోతుంది, ఆయిల్ అలానే పచ్చళ్ళలోనే ఉండిపోతుంది అనమాట. చూడండి, ఈ సైడ్ ఆయిల్కు చట్నీకి ఈ సైడ్ ఎంత ఆయిల్ వచ్చిందో ఈ సైడ్ చట్నీకి చూడండి అసలు ఆయిల్ అనేది లేదనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే ఎండు ద్రాక్ష అయితే తెచ్చుకుంటాం కదా. ఎండు ద్రాక్ష తెచ్చుకున్న వెంటనే మనమైతే అలానే పెట్టేయకుండా ఈ విధంగా ఫస్ట్ అయితే ద్రాక్ష అంతా ఈ విధంగా పొడి పొడిగా చేయండి. ఇలా చేసిన తర్వాత మనము ఇదైతే ఫ్రెష్ది అనమాట ద్రాక్ష, అదేనండి కిస్మిస్. ఇప్పుడు దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పోసుకున్న తర్వాత మనం అలానే పెట్టేసినాం అనుకోండి నల్లబడిపోతుంది అనమాట, పురుగు కూడా పడుతుంది. అందుకోసం అనేసి 1 టేబుల్ స్పూన్ పంచదార వేసేసి ఇలా బాగా షేక్ చేసి తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే టమాటాలు
చూడండి ఈ విధంగా మనమైతే పచ్చళ్ళ కానీ ఏదైనా టమాటా ప్యూరీ చికెన్లో అలా వేయాలంటే మనము తొక్క తీయాలి. తొక్కను తీయాలంటే చాలా కష్టపడుతుంటారు. అలా కాకుండా ఈ విధంగా ఫస్ట్ అయితే ప్లస్ షేప్లో అయితే కట్ చేయండి. తర్వాత పైనంతా కొద్దిగా ఆయిల్ అయితే పుయ్యండి. దీన్ని తీసుకొని వెళ్ళి స్టవ్ పైన అయితే కొద్దిసేపు కాల్చండి. ఎక్కువగా కాల్చాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు 2 నిమిషాలే అండి ఇలా చుట్టూరా అటు ఇటు తిప్పి కాల్చండి. తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టండి. హై ఫ్లేమ్ పెట్టి ఒక్క మంట పెట్టేసినామనుకోండి ఇంకా తొక్క మనం చేతితో తీయాల్సిన అవసరం లేకుండా దాని అంతటికి అదే ఊడిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా తీసినామంటే తొక్క మొత్తం నీట్గా వచ్చేస్తుంది. మనం ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే తొక్కనైతే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం చికెన్లో మటన్లో టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. 15th టిప్, మనమైతే కందిపప్పును అంటే మనం పప్పు చేసేటప్పుడు కందిపప్పు నానబెట్టకుండా డైరెక్ట్గా వెంటనే చేస్తుంటారు. అలా చేయడం వల్ల గ్యాస్ అనేది కొద్దిగా వేస్ట్ అయిపోతుంది. అలాగే మనకి పప్పు అంటే ఇది నాటి కందిపప్పు అన్నమాట. ఈ నాటు కందిపప్పులో పొట్టు అనేది ఉంటుందన్నమాట. ఆ పొట్టు ఒక్కొక్కసారి కుక్కర్ కూడా అడ్డం పడుతుంది విజిల్కు. అలాంటప్పుడు కొంతమందికి అయితే పప్పు నల్లగా ఉంటే తినడం అంటే పొట్టు ఉంటే కొద్దిగా నల్లగా అనిపిస్తుంది కదా, అలాంటివి తినడం ఇష్టం లేనప్పుడు ఈ విధంగా కొద్దిసేపు 10 నిమిషాలు నానబెట్టేసి తర్వాత కడిగేసినామనుకోండి పొట్టు మొత్తం వచ్చేస్తుంది. అలాగే పప్పు కూడా త్వరగా ఉడికిపోతుంది. గ్యాస్ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఎక్కువగా వేస్ట్ కాకుండా ఒక 2-3 విజిలకే పప్పు మొత్తం ఉడికిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇంకా ఎప్పుడైతే సమ్మర్ కాబట్టి మనకు చింత చిగురు అయితే బాగా దొరుకుతుంది. ఇంకా కొన్ని రోజులు ఉంటే దొరకదు అనుకోండి, కానీ ఇప్పుడైతే బాగా దొరుకుతుంది కదా. ఒక్కొక్కసారి మనం ఎక్కువగా తెచ్చిపెట్టుకున్నప్పుడు మనము ఆ రోజు చేసుకోలేము, ఇంకా ఎక్కడికైనా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఆ చింత చిగురు వేస్ట్ కాకుండా ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే దాంట్లో ఏదైనా వేస్టేజ్ అంటే పల్లాకు, తర్వాత ఏదైనా మెత్తబడినది కుళ్ళిపోయినది ఉంటే తీసేసేయండి. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బానైతే తీసుకోండి. దాంట్లో ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి. టిష్యూ పేపర్ అయితే కంపల్సరీగా వేయాలన్నమాట. టిష్యూ పేపర్ లేదు అనుకోండి ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్ అయినా వేయండి. తర్వాత మనం తెచ్చుకున్న చింత చిగురును మొత్తం ఈ విధంగా పెట్టేసేయండి. తడి లేకుండా చూసుకోండి పెట్టేటప్పుడు మాత్రం. అంటే ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టేసినామంటే ఏదైనా తడి ఉన్నా పోతుందన్నమాట. తర్వాత దీన్ని ఇలా చుట్టేసి తర్వాత పైన ఒక టిష్యూ పేపర్ వేసేసి ఇంకా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 10 డేస్ వరకు కూడా చింత చిగురు అనేది ఫ్రెష్గా తాజాగా మనం ఇప్పుడు ఎలా పెట్టామో అలానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే టమాటాలు అయితే తెచ్చుకుంటాం కదా. టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడైతే రేటు తక్కువగానే ఉన్నాయి, కానీ ఒక్కొక్కసారి 60, 70, 100 రూపాయలు కూడా ఉంటాయి కదండి. అలాంటప్పుడు టమాటాలని ఒక్క టమాటా కూడా పడేయలేము, అలానే పాడు చేసుకోలేము. కాబట్టి ఈ విధంగా అయితే చేయండి. ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఫస్ట్ అయితే ఏదైనా టమాటా బాగలేదు అనుకోండి దాన్ని అయితే తీసేసేయండి, ఎందుకంటే మిగతావి కూడా పాడైపోతాయి కాబట్టి. తర్వాత కొద్దిగా మనం వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ తీసుకొని ఈ విధంగా మనకి టమాటా మొదలు దగ్గర అంటే స్టార్టింగ్ మొదలు బొడ్డు అంటారు కదా అక్కడైతే పుయ్యండి. ఈ విధంగా కొద్దిగా వంట నూనెను కనుక అప్లై చేసినామనుకోండి ఇంకా అస్సలు పాడవవు అనమాట. మనకి పాడవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకోసం అనేసి అక్కడ కనుక మనము ఆయిల్ పూసేసినామనుకోండి ఇంకా అస్సలు పాడవకుండా ఉంటాయి. అలాగే మన ఇంట్లో జిప్లాక్ బ్యాగ్స్ ఉన్నాయనుకోండి దాంట్లో కనుక మనం టమాటాలను పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులన్నా 1 మంత్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి, అలాగే తాజాగా ఉంటాయి అన్నమాట. నచ్చిందా టిప్పు? నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే రెగ్యులర్గా టీ అనేది చేసుకుంటూ ఉంటాం కదా. మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు నూటికి ఒక 70-80 మెంబర్స్కి అయితే ఉంటుందన్నమాట. అలా టీ తాగేటప్పుడు మనం టీ చేసుకున్న తర్వాత మనం టీ పొడిని అయితే ఇంకా ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ ఈ టిప్ తెలిసాక అసలు టీ పొడిని అనేది అస్సలు పడేయరనమాట. ఎందుకు అంటే చెప్తానండి. ఫస్ట్ అయితే టీ అయితే ఇలా వడగట్టేసుకుంటాం కదా. ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ టీ పొడి అంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. చూడండి ఈ విధంగా టీని అంతా వడగట్టేసుకొని టీ పొడిని గిన్నెలోకి వేసేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అయితే పోయండి. ఎందుకు అంటే ఆ టీ పొడిలో ఏదైనా షుగర్ ఉన్నా లేదంటే పాలు అవన్నీ ఉన్నా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత దీన్ని అయితే ఈ విధంగా మళ్ళీ టీ ఫిల్టర్ తోటే ఆ వాటర్ని అంతా వడగట్టేసేయండి. అంటే వాటర్ ఎందుకంటే ఈ టీ పొడిని కడగడానికని నేను వాటర్ అయితే పోసాను అనమాట. ఈ విధంగా ఉండే టీ పొడిని అయితే ఏం చేయాలంటే చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూడండి, ఈ టీ పొడిని అయితే మనము
చెట్లు ఉంటాయి కదండి మన ఇంట్లో మొక్కలు, పూల మొక్కలు, గులాబీ మొక్కలు, మల్లె మొక్కలు ఉంటాయి కదండి, వాటి దగ్గర కనుక వేసామనుకోండి ఇవి పువ్వులు అనేది బాగా వస్తాయన్నమాట. చాలా పువ్వులు అయితే పూస్తాయన్నమాట. చెట్టు పట్టకుండా పువ్వులు అనేది వస్తాయి ఈ టీ పొడి వేయడం వల్ల. అలాగే ఈ టీ పొడిని ఎండబెట్టేసుకొని ఈ విధంగా బాగా ఎండిన తర్వాత ఒక 3-4 రోజులు బాగా ఎండిన తర్వాత మనము ఎత్తిపెట్టేసుకోవాలన్నమాట. ఎత్తిపెట్టుకున్న తర్వాత మనం ఫిష్ చేసినప్పుడు కానీ, చికెన్ చేసినప్పుడు కానీ ఒక్కొక్కసారి స్మెల్ అంటే చేతులు అనేటివి మనం పట్టుకుంటాం కాబట్టి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి, ఎంత కడిగినా పోవు. అలాంటప్పుడు ఈ టీ పొడిని కనుక కొద్దిగా చేతిలో వేసుకొని ఇలా రుద్దేసి కడిగేసినామనుకోండి అసలు ఫిష్ స్మెల్ అనేది ఉండనే ఉండవు, ఏ స్మెల్ అయినా ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 21 టిప్ చూడండి. మనమైతే పాలు అనేది మనం వాడుకున్న తర్వాత ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళాలంటే పాలు అనేది ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ పనిచేయకపోయినా లేదంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టడానికి ప్లేస్ లేకపోయినా కొద్దిగా వంట సోడాని అయితే వేయండి. వంట సోడాని వేసి పెట్టేసినామనుకోండి 2 రోజులున్న పాలు అనేది పాడవవు, అలానే ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి. మనమైతే పాలకు బాగా మీగడ కట్టాలి అంటే పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టి బాగా ఒక 5 నిమిషాలు అయితే మరగనివ్వండి. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత అలానే మనము పాలు ఇలా బాగా సిమ్లో పెట్టి మరిగించడం వల్ల మీగడ కూడా బాగా కడుతుందన్నమాట. మనము హై ఫ్లేమ్లో పెట్టి కాంచడం వల్ల మీగడ అనేది సరిగ్గా కట్టదు. అందుకోసం అనేసి పాలను ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టి కాంచడం వల్ల మీగడ బాగా కడుతుంది. అలాగే మనం స్టవ్ పాలని కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూతనైతే పెట్టేసేయండి. మూత కంపల్సరిగా మనం పాలు అనేది ఆవిరి కాకుండా మూత పెట్టుకోవాలి. అలాగే మూత పెట్టడం వల్ల మీగడ కూడా బాగా కడుతుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. 23rd టిప్ అండి. అది ఏంటంటే చూడండి, మనమైతే ఎగ్స్ తెచ్చుకుంటాం కదా, ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ పాతవి ఒక చోట, ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చుకునేవి ఒక చోట పెట్టేస్తూ ఉంటాము. ఎందుకంటే మనము 2 కలిసిపోతాయని. అలా కాకుండా అన్నీ ఒకే చోట పెట్టుకోవాలి, ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా స్టిక్కర్స్ని అయితే ఎగ్స్కి అయితే పెట్టేసేయండి. ఎగ్స్కి పెట్టిన తర్వాత మనము గిన్నెలో కొత్తగా తెచ్చుకునే ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ గిన్నెలో అయితే ఈ ఎగ్స్ని పాతదానని పెట్టేసేయండి. పెట్టేసి మనం పెట్టుకున్నాం అనుకోండి ఏవి కొత్తవి ఏవి పాతవి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే స్నానం చేసిన తర్వాత లెగ్గిన్ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే కాళ్ళు అనేది తడి ఉంటాయి, లెగ్గిన్ అనేది అస్సలు ఎక్కదనమాట. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే మనకు తడి ఉన్నప్పుడు ఎక్కదనమాట. అలాంటప్పుడు ఈ విధంగా మనం కాళ్ళకి ఎక్కించుకోవాలంటే కొద్దిగా కవర్ ఎక్కించుకోండి. ఈ విధంగా కవర్ ఎక్కించుకొని లెగ్గిన్ ఎక్కించుకున్నాం అనుకోండి ఈజీగా ఎక్కిపోతుంది. తడి ఉంది ఎక్కడం లేదు అని కష్టపడకుండా ఈ విధంగా అయితే మనము కాలి కవర్ ఎక్కించుకొని తర్వాత మనం లెగ్గిన్ వేసుకున్నాం అనుకోండి ఈజీగా ఎక్కుతుందన్నమాట. ఎవరైనా సరే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే సింక్లో మటన్, చికెన్, ఫిష్, వెజిటబుల్స్ అవన్నీ కడుగుతూ ఉంటాం కదండి, ఫ్రూట్స్ ఇవన్నీ కడిగినప్పుడు మనం ఏవంటే అవి కడగడం వల్ల ఒక్కొక్కసారి సింక్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మనము దానికోసమని అవి ఇవి వాడాల్సిన అవసరం లేకుండా ఒక టేబుల్ స్పూన్ పసుపును అయితే సింక్లో వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. సింక్లో వేసి ఒక 10 నిమిషాలు అలానే వదిలేసేయండి. తర్వాత మన ఇంట్లో ఉండే బ్రష్తో అంటే సింక్ కడిగే బ్రష్ కానీ వైపర్ కానీ ఉంటుంది కదా, ఆ దాన్ని అయితే తీసుకోండి. ఫస్ట్ ఇలా కొద్దిగా నీళ్ళు అయితే వదిలేసేయండి. ఇలా నీళ్ళు వదిలేసి ఇలా బాగా రుద్దుతూ కడిగేసినామనుకోండి సింక్ అనేది జిడ్డు లేకుండా స్మెల్ లేకుండా ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. కొత్త దానిలా తలతల మెరిసిపోతుంది అనమాట. డైలీ కాకపోయినా వీక్లీ 1 టైం కానీ లేదంటే 10 డేస్కు ఒకసారి కానీ ఈ విధంగా పసుపు వేసి కడిగి చూడండి, బ్యాక్టీరియా ఏమీ లేకుండా పోతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి. మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా, నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత నిమ్మకాయల్ని మనము ఇలా పచ్చిగా ఉండే నిమ్మకాయలు తెచ్చుకున్నాం అనుకోండి దీని నుంచి రసం తీయాలంటే చాలా కష్టపడుతుంటారనమాట. దీని నుంచి రసాన్ని చాలా ఈజీగా ఎలా తీయాలనేది మీకు షేర్ చేస్తాను. కానీ ఈ గ్రీన్ కలర్ ఉండే నిమ్మకాయలే హెల్త్కు మంచిదంట అండి. ఇలా పచ్చిగా ఉండే నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు అరచేయి కింద ఇలా పెట్టేసి ఇలా కొద్దిసేపు ఇలా తిప్పినామనుకోండి, ఇలా ప్రెస్ చేస్తూ నిమ్మకాయ అనేది మెత్తబడుతుంది అనమాట. దాంట్లో ఉండే రసం మొత్తం వచ్చేస్తుంది. మనము ఎంత పచ్చి నిమ్మకాయ అయినా సరే ఈ విధంగా కొద్దిసేపు ఇలా చేతి కింద పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తూ తిప్పేసి తర్వాత మనం కట్ చేసుకొని పిండేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే రసం మొత్తం వచ్చేస్తుంది. ఆ తొక్కలో ఒక్క చుక్క రసం కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అనుసని మీరు పచ్చి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా పిండి చూడండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా నిమ్మరసాన్ని అయితే తీసేసుకోవచ్చు అనమాట.
మనము పండిన నిమ్మకాయల కంటే ఇలా పచ్చిగా ఉండే నిమ్మకాయలే హెల్త్కి మంచివంట అండి. అందుకోసమని నేను ఈ నిమ్మకాయలనే వాడుతున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనకైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి. ఇలాంటి ఇయర్ రింగ్స్ వాడేటప్పుడు ఇవి మనకి గోల్డ్వి తప్ప మామూలుగా ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి చెవులు అనేది నొప్పి పుడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చాలా మందికి అయితే పడవన్నమాట, చెవులు నొప్పి పుట్టడము, చీమ్ పట్టడం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి, మనం ఏవి పెట్టుకున్నా కూడా చెవులు అనేది నొప్పి పుట్టకుండా పుండ్లు కాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు ఈ కమ్మకు గొట్టం అయితే ఉంది కదండి బ్యాక్ సైడ్, ఆ గొట్టానికైతే మనం ఇలా వెల్లుల్లిని అయితే గుచ్చండి. వెల్లుల్లిని ఈ కమ్మల్ని తీసుకొని వెళ్ళి వెల్లుల్లికి ఇలా గుచ్చేసి ఒక 15 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసినాం అనుకోండి. తర్వాత మనం చెవులకు పెట్టుకున్నాం అనుకోండి, అస్సలు పుండ్లు కాదు కదా, ఇన్ఫెక్షన్ కానీ చెవు నొప్పి పట్టడం కానీ ఏమీ జరగదన్నమాట. ఎందుకంటే ఇది యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి, ఇది మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వెల్లుల్లిలో మనం ఇది పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది కాకుండా ఉంటుందన్నమాట. అందుకోసమని మనం ఎవరైనా సరే కొత్తవి పెట్టుకోవాలన్నప్పుడు ఈ విధంగా మనకు పడని వాటిని పెట్టుకోవాలన్నప్పుడు ఈ విధంగా వెల్లుల్లి కూర్చి తర్వాత అయితే పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ చూడండి. మనమైతే ఆకుకూరలు అయితే తెచ్చుకుంటాం కదా, మనం మార్నింగే ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు మనము వాటిని ఒలసాలి అంటే ఇలా ఆకును బాగా ఒలిసి పెట్టుకోవాలంటే మనకు టైం అనేది ఉండదు, పొద్దునంతా హడావిడిగా ఉంటాం కాబట్టి అప్పటికప్పుడైతే ఒలుసుకోలేము. అందుకోసం అనేసి ఎప్పుడో వీలున్నప్పుడు ఒలిసి పెట్టుకుందాంలేని పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం వల్ల వాడిపోతుంది అనమాట. ఇది ఇలానే ఫ్రెష్గా ఉండాలి 1 వీక్ వరకు కూడా. ఈ మనం కొన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉండాలి అంటే ఫస్ట్ అయితే ఈ ఆకుకూరని ఇలా న్యూస్ పేపర్లో అయితే చుట్టండి. న్యూస్ పేపర్లో చుట్టడం వల్ల దీంట్లో ఉండే తడి అంతా పోతుంది అనమాట. తర్వాత మనం మ్యాగీ కానీ ఏదైనా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కవర్స్ అయితే వస్తుంటాయి కదా, ఆ కవర్స్ను పడేయకుండా ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా న్యూస్ పేపర్లో చుట్టేసి ఆ కవర్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఆకుకూర అనేది ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు దాన్ని తీసుకొని మనం ఒలుసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు ఒలిసి టైం లేదు, ఒలసాల్సిన టైం లేదు అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవండి ఈరోజు 28 రకాల టిప్స్. ఈ 28 రకాల టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ